ఈ దిన ఆశీర్వాదపు ప్రార్థన మీ అందరి కొరకు కండ్లు మూసుకొని తలలు వంచండి. దయగల దేవా, కృపా సమృద్ధి గల మా యేసయ్య, ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రార్థన ద్వారా మేమందరం ఇట్టి రీతిగా కలుసుకోవడానికి, నీ సన్నిధిలో ప్రార్థనతో గొప్ప శక్తిని మేము పొందుకోవడానికి మీరు చూపుతున్న ఇట్టి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ బిడ్డల కొరకు ప్రతిదినము ప్రార్థించడానికి సేవకురాలుగా నన్ను నిలబెట్టి నువ్వు వాడుకుంటున్నావు. అందును బట్టి స్తోత్రాలయ్యా. అన్నిటికంటే బలమైనది, శక్తి కలిగినది ప్రార్థన మాత్రమే. కాబట్టి ప్రార్థనలో నీ బిడ్డలను నడిపించడానికి, ప్రార్థన ద్వారా గొప్ప శోధనలను జయించడానికి, నీ బిడ్డలలో గొప్ప జయ జీవితమును కలిగించడానికి ఈ ప్రార్థనలను మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా వారి జీవితంలో గొప్ప అనుభూతిని బిడ్డలు పొందుకోవాలి. గొప్ప జయ జీవితమును నీ బిడ్డలు కలిగి ఉండుటకు సహాయమును అనుగ్రహించండి. ఈ దినం ఎవరైతే నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే వారి ఆరోగ్యాల కొరకు నేను అడుగుతూ ఉన్నారో, వారందరి జీవితంలో మీరే కార్యం చేయండి నాయన. కుటుంబాలలో సమాధానం లేని వారి కుటుంబాలను అయ్యా నీ చేతికి అప్పగిస్తున్నాను. సమాధానకర్తగా మీరు కార్యం చేయండి. సమాధానం కొరకు వెంటాడమని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. సూర్యాస్తమయం వరకు మీలో కోపం ఉండడానికి వీలు లేదని చెప్పావయ్యా. ఒకవేళ చిన్న చిన్న విషయాలలో ఎటువంటి గొడవలు, ఏదైనా మనస్పార్థాలు కుటుంబాలలో కలిగి ఉన్నా మరలా అవి అతి త్వరలో సమసిపోవుటకు అయ్యా నీ సమాధానమును అనుగ్రహించండి. నీ ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించండి. భార్య భర్తల మధ్యలో సఖ్యత, కుటుంబాలలో సఖ్యత, బంధువుల మధ్యలో సఖ్యతను మీరు అనుగ్రహించండి. సంఘాలలో సఖ్యతను మీరు అనుగ్రహించండి. మీరే కార్యం చేయండి నాయన. అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారి జీవితాలలో నూతనమైన వెలుగు, నూతనమైన ఆశీర్వాదమును ప్రసాదించి ఈ ప్రార్థనల ద్వారా గొప్ప శక్తిని, బలమును, ధైర్యమును నీ బిడ్డలు పొందుకున్నటకు సహాయమును దయచేయమని, ఈ ప్రార్థనలు మా జీవితానికి ఎంతో ఉపయోగకరంగా, దీవెనకరంగా మీరు మార్చమని, నా మట్టుకు నన్ను, నా కుటుంబమును, నీ బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించమని మనసారా కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఈ రోజున ఎవరైతే పుట్టినరోజులు, అదేవిధంగా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలని మనసారా కోరుకుంటున్న వారిలో ప్రథమురాల్ని దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఇంకా అనేక మందికి వీడియోని షేర్ చేయండి. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించి అనేకులకు షేర్ చేయడం ద్వారా వారి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. తద్వారా దేవుని నామని మహిమపరచబిడలముగా మనం ఉంటాం. దేవుడు అట్టి ధన్యత మనందరికీ ఇచ్చి ఈ రోజంతా దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.